హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఇక ఆల్మోస్ట్ షో కూడా క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక ఉన్న జంటల్లో ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అని ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఇక ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే మహేష్ అండ్ శాంట్రా అయితే నిజంగా ఎన్ని మలుపులు తిరిగి ఎవరవుతారని దీనికోసం కొట్టుకున్నారు, యుద్ధాలే చేసేసారు, మాటలు మాట్లాడారు, అసలు కొట్టేదాకా వెళ్ళిపోయారు. కానీ చివరికి మాత్రం శాంట్రా అండ్ మహేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ వైల్డ్గా ఆడి దీన్నైతే సంపాదించేసుకొని ఇక ఫస్ట్ ఫైనలిస్ట్గా వీళ్ళిద్దరైతే నిలిచారు. మరి వీళ్ళు రావడం మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. ఇక వీళ్ళతో పాటు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నిజంగానే ఎంత కూల్గా ఉండి ఈ యొక్క షోని నడిపించాలని అనుకున్నా కానీ అస్సలు కూల్గా ఉండేటట్టే లేరు. ఎందుకంటే షో యొక్క మహత్యం అలా ఉంది కాబట్టి ఫైటింగ్స్ ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తల మధ్య ఆ ప్రేమని ఎక్కడా వీళ్ళు చూపించట్లేదు. ఎందుకంటే ఆ గేమ్స్ అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళలో ఫైటింగ్ మాత్రమే కనిపిస్తుంది. బంధాలకి అనుబంధాలకి ఎక్కడ తావు లేకుండా చేసేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక నిజంగానే ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లీస్ట్లో బాటంలో మన ఆ కళ్యాణ్ వాసంతి కంటే కూడా నటరాజ్ మాస్టర్ అలాగే నూకరాజు ఆసియా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకంటే లీస్ట్ మార్క్స్ వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక వీళ్ళిద్దరిలో ఎవరు వీళ్ళని ఓట్ చేసి బయటికి పంపించేస్తారా అని సందేహం వస్తుంది కదా. ఇద్దరు మంచి కంటెస్టెంట్సే. ఎందుకంటే ఇప్పటి వరకు పోటాపోటీగా మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళ ఫైటింగ్ స్పిరిట్ అనేది కనిపిస్తూనే ఉంది. జాను బాను ఏంటంటే ఇప్పుడు బాగా అరవడం స్టార్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్లో అంతా కామ్గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ షౌట్ చేయడం, ఒకరిని పోక్ చేయడం అలాంటివి వీళ్ళ దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవుతూ వస్తున్నాయన్నమాట. ఇక నటరాజ్ మాస్టర్ అయితే ఫస్ట్ నుంచి కూడా ఆయన కోపం వచ్చినప్పుడు ఒకలాగా, ఇక నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటూ ఉండేవాళ్ళు. ఆయన స్వభావం అందరికీ తెలిసిందే. మరి జాను బాను వాళ్ళ మధ్య మాత్రం కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తూ వస్తుంది. ఇక నూకరాజ్ ఆసియా వీళ్ళు కూడా స్టార్టింగ్లో కొద్దిగా కోపంగా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా బాగానే అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయితే అవుతున్నారు. బట్ గేమ్స్లో మాత్రం ఎక్కడో లీస్ట్ అయిపోతూ వస్తూ ఉన్నారు. ఇక కళ్యాణ్ వాసంతి వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా న్యూట్రల్గా అలాగే వెళ్తూ ఉన్నారు. ఇక లాస్ట్ శాంట్రా అండ్ మహేష్ వీళ్ళు కూడా కొన్ని గేమ్స్ ఆడుతున్నారు. తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళల్లో కాస్త ఫైటింగ్ స్పిరిట్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళకు కూడా టైం కలిసి వచ్చింది. గోల్డెన్ కప్పులు అయితే అయిపోయారు. గోల్డెన్ ఆ యొక్క ప్యారడైస్ని అయితే సంపాదించుకున్నారు. మరి ఈ 5 జంటలు మాత్రమే టాప్ 5కి వెళ్ళావని ఇప్పటికే అందరూ టాక్ అయితే వినపడుతుంది. సోనియా సిద్ధు వాళ్ళు, అమీర్ అండ్ అభిమానిక వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారని చెప్తున్నారు. మరి దాని ప్రకారం ఈసారి ఎలిమినేషన్ ఉంటుందా లేదా? ఎందుకంటే బాటంలో ఉన్న నటరాజ్ మాస్టర్ వాళ్ళు, నూకరాజ్ వాళ్ళు, కళ్యాణ్ వాళ్ళు వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వకుండా టాప్ 5కి వెళ్ళారంటే ఈసారి ఎలిమినేషన్ అనేది ఉండకూడదు. చూద్దాం ఏం జరగబోతుందో. నటరాజ్ మాస్టర్కి నిజంగానే టైం కలిసి వస్తున్నట్టే ఉంటుంది. ఈసారి కానీ మళ్ళీ ఎలిమినేషన్ కానీ లేకపోతే లాస్ట్ టైం వెళ్ళిపోదాం అనుకున్నారు, అప్పుడు నో ఎలిమినేషన్ అని పెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పెడితే ఇదేంటో బాబోయ్ ఇలా జరుగుతుంది అని కొంతమందికి అనుమానం కూడా రావచ్చు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ ప్రకారమే అన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళ ఎవరు ఉంచాలనుకుంటే ఉంచుతారు, లేదు అనుకుంటే పంపించేస్తూ ఉంటారు. షో ఫార్మాట్ని మనమైతే మార్చలేం కాబట్టి మరి ఈ 5 జంటల్లో మీరు ఎవరు ఆ కప్ని పొందుకోవాలని మీరు అనుకుంటున్నారో, వాళ్ళకి ఎవరికి ఓట్ చేస్తున్నారో కమెంట్ చేసేసేయండి. అలాగే అసలు జడ్జిమెంట్ అనేవి ఎలా ఉంటున్నాయి, అసలు షో ఫార్మాట్ నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.